జోబిలో పెట్టుకుని వెళ్ళిపోయే అతి స్మార్ట్ రేషన్ కార్డులు, అతి చిన్న రేషన్ కార్డులు అనమాట. స్మార్ట్ కార్డులు ప్లస్ చిన్న రేషన్ కార్డులు ఇవి రాబోతున్నాయి. స్మార్ట్ అంటే ఇంకా అందులోనే అంతా ఒక చిప్ అదే వస్తుంది. ఇప్పుడు మనకు డ్రైవింగ్ లైసెన్స్, మన ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో అది ఇంతకుముందే చెప్పారు. ఏటీఎం కార్డు లాగా ఉండబోతుంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రూపైతే మారుతుంది. ఫస్ట్ నాకు తెలిసి ఈ తరహా ప్రయోగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం కార్డుకు పార్టీ రంగులు పులివేసి వాటిపై ఒక జగన్ బొమ్మ, మరోవైపు రాజశేఖర రెడ్డి బొమ్మ వేశారు. ఒక రకంగా ఇప్పుడు స్మార్ట్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నారు. ఇస్తే అయిపోద్ది. జగన్ ఆ బొమ్మ వేశాడు, జగన్ ఈ బొమ్మ వేశాడు, జగన్ బొమ్మ వేసుకున్నాడు, జగన్ రంగు వేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా బ్లూ కలర్ వేస్తారా? ఎల్లో కలర్ వేయట్లేదా? పైన ఈ రేషన్ కార్డు మీద, ఈ స్మార్ట్ కార్డు మీద పైన లైను ఎల్లో కలర్ ఇవ్వట్లేదా? అది వాళ్ళ జెండా, వాళ్ళ పార్టీ కలర్ కాదా? అంటే మార్చొచ్చు, మార్పులు సహజం, మార్చుకోవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు ప్రభుత్వం మారినప్పుడు. మళ్ళీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు ఏం మారుస్తారు ఎవరో తెలుసు, ఒకవేళ అధికారంలోకి వస్తే. కాకపోతే గతంలో జగన్ ఇలా చేశాడు, అలా చేశాడు, ప్రతి దానికి జగన్ పేరు ఎందుకు లాగడం అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి. గతంలో కూడా చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వలేదట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి, పాత వాళ్ళకి, మొత్తం అందరికీ రేషన్ కార్డులు మారబోతున్నాయి. ఇప్పుడు అంతా స్మార్ట్ కార్డు వచ్చేస్తుంది. ఇక మన ఏటీఎం కార్డు సైజు, దాని ద్వారానే రేషన్ అయితే వస్తుంది. దాని మీద ఒక క్యూఆర్ కోడ్, సంబంధిత వ్యక్తి ఫోటో, ఇవన్నీ కూడా ఉంటాయి. త్వరలోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఆ ప్రక్రియ మొదలైంది.